రెండో టైటిల్ గెలిచారు, అందరు ఆర్సీబీ గురించే మాట్లాడుతూ, కానీ ఫైనల్ దాకా వచ్చిన జీటీ గురించి బహుశా ఎక్కువ మంది మాట్లాడుకోకపోవచ్చు. బట్ వీ షుడ్ డూ దాట్ బికాజ్ వాళ్ళకి బ్యాటింగ్లో ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి ఇంతవరకు రావడం వాజ్ అవుట్ స్టాండింగ్. ముగ్గురే రన్ స్కోర్ చేస్తారు, 70% రన్స్ వాళ్ళ నుంచే వస్తాయి. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్, వాళ్ళ ముగ్గురు రన్ స్కోర్ చేస్తే టీం గెలుస్తుంది. వాళ్ళ ముగ్గురు రన్ స్కోర్ చేయకపోతే టీం ఓడిపోతుంది. అది లీగ్ ఫేజ్ లో అగేన్స్ట్ ఎంఐ చూసాం, క్వాలిఫైర్ 1 లో చూసాం, అండ్ ఫైనల్లో అన్ఫార్చునేట్ గా అదే జరిగింది. బట్ విత్ వెరీ గుడ్ బౌలింగ్ యూనిట్ అండ్ దోస్ 3 బ్రిలియంట్ బ్యాటర్స్, వాళ్ళు ఫైనల్ దాకా రావడం ఈజ్ అ హ్యూజ్ అచీవ్మెంట్. దీన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఆర్సీబీ ఒక కంప్లీట్ సైడ్, జీటీ అలా కాదు. వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఆప్షన్లో దాన్ని పూర్తి చేసుకోలేదు. బట్ వాళ్ళు నమ్మిన సిద్ధాంతంతో ఆ ముగ్గురు పైనే బాధ్యత పెట్టినా కూడా వాళ్ళు ఎలా స్పందించారో, వాళ్ళు ఎలా టీంని ఇక్కడ దాకా తీసుకొచ్చారో దాన్ని కనుక అప్రిషియేట్ చేయలేకపోతే అసలైన క్రికెట్ ఫ్యాన్స్ అవ్వం మనం.